అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను. రజనీకరుని వెలుగున తాను రజనీచెరులా కనుల బడకను. పిల్లివలె పొంచి మెల్లగా సాగెను. ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకారాక్షసి కపివరుగాంచెను. గర్జన సేయుచు అడ్డగించెను. కొండకోనలా తిరుగాడు కోతివి, ఈ పురికి ఏ పనికై వచ్చితివి. లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్నా. లంకను నేను లంకాధిదేవతను, నీ ప్రాణములను నిలువున దీతును. కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొనే కపికిశోరునే. అతి సుందరమి లంకాపురమని ముచ్చట పడినే చూడవచ్చితిని. ఈ మాత్రమునకు కోపమెందుకులే, పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా కొని లంకారాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గద్దించి చరచను. సింహనాదమును మారుతి చేసే కొండంతగతన కాయము పెంచే. వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను కూల్చే. కొండ బండలా రక్కసి దొల్లే కనుల పగిల్చి నోటిని తెరచే. అబలను చంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయగొని. ఓ బల భీమా వానరోత్తమా, నేటికి నీచే ఓటమిరిగితే. ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని. రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతమొందెదరు. ఇది నిజమోనని మీదే జయమని లంకారాక్షసి పంపె హరేషుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. కోటగోడ అవలీలగా ప్రాకెను కపికిశోరుడు లోనికి దుమికెను. శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను. ముందుకు సాగెను. ఆణి ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను. సువర్ణమయ సౌధరాజముల ధగ ధగ మెరసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరమో నృత్య గీతములు. అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను. సుందరమైన
హేమ మందిరము రత్న ఖచ్చితము సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచను అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు గుని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచను అచ్చరు పొందే నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచను అచ్చరు పొందే లంకాధీశుని ప్రేమ మందిరము రత్న ఖచ్చితమో హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభాక్ష్య పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆఘ్రాణితము పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచను అచ్చరు పొందే మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని మూగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపత్రములు ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచను అచ్చరు పొందే రావణుండు రణమందున గెలిచి స్త్రీలెందరినో లంకకు చేర్చను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు సీత దాక వారందరూ కన్యలే రావణు మేచి వరించిన వారలే పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచను అచ్చరు పొందే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ